హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండీ! మధ్యాహ్నం భోజనాలయిన తర్వాత మాకు కష్టాలనేవి మొదలయ్యాయని చెప్పి. సో, ఆ కష్టాలేంటంటే రోడ్డు బ్లాక్ అయిపోవడం అనమాట. అంటే కొండ చర్యలు విరిగిపడి రోడ్డంతా కూడా బ్లాక్ అయిపోయింది. మేము ఒక రూట్‌లో వెళ్ళాము. ఆ రూట్ అంతా కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే అదే మేము స్టార్ట్ అయిన అరగంటకి ఇలా రోడ్డంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కొండ చర్యలు విరిగిపడి రోడ్డంతా కూడా పాడైపోయింది. అలాగే చిన్న రోడ్ అయిపోయిందనమాట. మాదేమో హెవీ వెహికల్ బస్సు. అంటే బాగా పెద్ద బస్సు అనమాట. సో, అందుకని లగేజు, మనుషులు అంతా బరువు వల్ల కూడా అదసల చిన్న రోడ్డులో టర్నింగ్ తిరగలేకపోయింది. ఒకే ఒక దగ్గర అసలు టర్నింగ్ తీసుకోలేకపోయారనమాట. సో, మాకందరికీ చాలా చాలా భయమేసిందండి. ఆ మూమెంట్‌లో బస్సు అంటే ఒక పక్కన చూస్తే లోయ, ఒక పక్కనేమో రోడ్డు లేదు, కొండ చర్యలు విరిగిపడున్నాయి. అసలు డ్రైవర్ ఎలా తీస్తారు? మాకు దిగిపోమని చెప్పొచ్చు కదా! మేము దిగిపోతాం కదా! ఆయన్ని ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు కదా! అని అనిపిచ్చింది. పాపం ఆయనైతే తీసుకొనెళ్లారు కొంచెం అలాగే. కానీ వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పూర్తిగా రోడ్డనేది బ్లాక్ అయిపోయిందనమాట. సో, ఇంకా చాలామంది అంటే మధ్యలో అటు నుండి వస్తున్న వాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు చెప్పారు. కార్‌లో వాళ్ళు, బైకుల మీద వచ్చిన వాళ్ళు వెళ్ళొద్దనో ఏదో చెప్పారు. కానీ మనకి ఆ భాష రాదు కదండీ! నేపాలీ. సో, వాళ్ళేం చెప్పారన్నది తెలీదు. కాకపోతే వెళ్ళొద్దని చెప్పుంటారు. కానీ బస్సు డ్రైవరు వెళ్ళారనమాట. అలా వెళ్ళిన తర్వాత ఇంకా ఒక దగ్గర పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇంకప్పుడు అక్కడ లక్కీగా టర్నింగ్ చేసుకునే వీలు ఉంది కాబట్టి, అక్కడ టర్నింగ్ చేసుకోగలిగాడనమాట డ్రైవరు. మేమందరము దిగిపోయాము ఇంకా. దిగిపోయిన తర్వాత అతను టర్నింగ్ చేసుకొని తీసుకొనొచ్చారు బస్సు. చూడండి ఇదే ప్లేసు. ఇక్కడ మేము దిగి నడుచుకొనొచ్చాము. బస్సు అక్కడ టర్నింగ్ తీసుకున్నారు. సౌండ్ అదే రాళ్ళ సౌండ్, నీళ్ళు పడిన సౌండ్. అలాగే అన్నాను, ఎందుకు ఇలాగే అన్నాను. अब उस तरफ से भी बंद है, इधर से भी बंद है, वहाँ जाकर रुकना पड़ेगा जब रोड खुलेगा। పిప్పెళ్ళ దండ. इसीलिए रिक्स नहीं लेना है ना गाड़ी చూడండి బస్ అయితే టర్నింగ్ తిరిగింది కదా! ఆ ప్లేస్‌లో అయితే ఇటు నుండి వెళ్తున్నప్పుడు అస్సలు తీసుకోలేకపోయిందనమాట. అటు ఇటు ఊగిపోయింది. నాకు చాలా భయమేసిందక్కడ. ఇప్పుడైతే మేము దిగిపోయాం కాబట్టి డ్రైవర్ ఈజీగా తిప్పగలిగారు. అంటే మా లగేజ్‌లన్నీ కూడా బస్సులోనే ఉంటాయి కదా! వంట వాళ్ళ సామాగ్రి, మా లగేజు ఇంకా ఇంతమంది జనాన్ని అది చేయలేకపోయిందనమాట. చెప్పాను కదండీ కొత్త బస్సని. సో, అందుకని ఓవర్‌లోడ్ ఇది అవ్వలేదు. సో, మళ్ళీ మమ్మల్నందరినీ ఎక్కించుకొని స్టార్ట్ అయిందనమాట బస్సు. దూరంగా ఒక చిన్న ఊరైతే కనిపిస్తుందండి. మళ్ళీ ఇలా బయలుదేరాము. ఇంకో రోడ్డు వెంబడి అసలు యాక్చువల్‌గా మేము భోజనం చేసిన దగ్గరే 2 రోడ్లున్నాయనమాట. సో, మేమొచ్చిన దారిలో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఆ నెక్స్ట్ రోడ్‌లో వెళ్ళాము. వెళ్ళిన అరగంటకే మళ్ళీ ఆగిపోయాము. ఎందుకు అంటే ముందున మళ్ళీ ఇక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడి మొత్తం రోడంతా బ్లాక్ అయిపోయింది. అసలు అటు ఇటు 2 కిలోమీటర్స్ మేర నిలిచిపోయాయి వాహనాలు. అంటే మేము ఆ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నామనమాట.
ఒకవైపు చూస్తే లోయ బాగమతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాగే ఇంకొక వైపు కొండ చర్యల మించి నీళ్లు అలా వస్తూనే ఉన్నాయండి. దాంతో మాకు భయమేసిందనమాట. ఏ కొండ చర్య ఎక్కడ ఎప్పుడు విరిగిపడతదా? ఈ రోడ్డంతా ప్రమాదకరంగానే ఉంది. అంటే వర్షాలు పడి నానిపోయి ఎక్కడికక్కడ వాటర్ వస్తూ ఇంకా చూడండి అసలు ఎంత చిన్న ప్లేస్‌లోంచి డ్రైవరు తీసుకువెళ్తున్నారో చూడండి. ఇలాగే బస్సు వెళ్తున్న బరువుకు కూడా కొన్ని కొన్ని జారి పడతాయన్నమాట. విరిగిపోతాయి రోడ్లు. అంతా మట్టే కదండీ! సో, ఆ మట్టంతా దిగిపోతుంది కిందకి. అప్పుడేమవుద్ది అందరం పడతామనమాట. ఇలా కొండ చర్యలనేవి విరిగిపడుతుంటాయి. సో, మేము అలా వెయిట్ చేసి ఇంకా సరే ముందుకెళ్ళి అసలేం జరిగిందో చూద్దాము అని చెప్పి వెళ్ళాము. అక్కడ చూస్తే నిలువెత్తు ఉందనమాట. నిలువెత్తు కన్నా ఒక 20 అడుగుల మేర మట్టి వచ్చేసిందనమాట రోడ్డుకి. రోడ్డు మీద 20 అడుగుల మేర మట్టి ఉండిపోయింది. 2 ప్రొక్లైన్స్ అయితే మధ్యాహ్నం నుండి పనిచేస్తున్నాయంట. అయినా కూడా ఇంకా క్లియర్ అవ్వలేదనమాట రోడ్డు. ఇప్పుడు మేము మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ స్టక్ అయిపోయాము. మళ్ళీ తిరిగి అర్ధరాత్రి 3 గంటలకి అంటే తెల్లవారుజామున 3 గంటలకి మా బస్సు తీశారు. అప్పటికి కదిలిందనమాట ట్రాఫిక్ అంతా కూడా. ఆ మట్టినంతా తీసేశారు. ఇంకా చూసుకోండి మా అందరికీ కూడా కొంచెం సేపయితే భయమేసింది. తర్వాతయితే ఇంకా మళ్ళీ అందరము మాట్లాడుకుంటూ చీరప్ చేసుకుంటూ ధైర్యంగా ఉన్నామనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి సిగ్నల్స్ కూడా పనిచేయలేదనమాట. ఎవరి ఫోన్‌లు పనిచేయవు. అసలు నేపాల్ అనగానే మన సిమ్‌లు పనిచేయవు. పోనీ అక్కడికక్కడ వేసుకున్న సిమ్స్ లేదా ఆహ్, రోమింగ్ వేసుకున్న సిమ్స్ పనిచేస్తాయి. సో, అవి కూడా ఇక్కడ సిగ్నల్స్ రాని ప్రదేశంలో అసలు ఆగిపోయాము. ఇంకా అందరితోని సంబంధం తెగిపోయినట్టుగా అయిపోయిందనమాట. ఇంకా ఒకవైపు చూస్తే ఇలా కొండ మీంచి ఎప్పుడు మట్టి జారి పడతదా? ఎప్పుడు వర్షం ఒకటి పడుతుంది గదా! ఎప్పుడు ఇదైపోతుందా అని ఉధృతంగా ప్రవహిస్తున్న బాగమతి నది ఒకవైపు లోయతో ఉండిపోయింది. ఇప్పుడు మేము ఈ కొండ దగ్గర ఉన్నాం కదా! నెక్స్ట్ ఆ కొండకు వెళ్ళి దిగాలన్నమాట. ఆ కొండ మీద ఉన్న రోడ్డు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా సరే మేము అక్కడున్న ప్లేస్ చూద్దామని చెప్పి వెళ్ళాము. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఇంకా అక్కడ మొత్తం ఇళ్ళ మీదకి వచ్చేసిందనమాట. కొండ చర్యలు ఇరిగిపడిన మట్టి అంతా కూడా వచ్చి ఇళ్ళ మీదకి చేరిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అసల ఒక జీప్ మీద పడిందంట మొత్తం వచ్చి. లక్కీగా ఎవరికీ ఏమీ అవ్వకుండా అందరూ సేవ్ అయ్యారు. ఇవి ఐఆర్‌సీటీసీ బస్సులండి. వీళ్ళు కూడా మాతో పాటే వస్తున్నారు ప్రతి దగ్గరికి. వీళ్ళు కూడా ఇక్కడ ఆగిపోయారు. మాకు లక్కీగా అంటే ట్రావెల్‌తో పాటు భోజనాలు పెట్టే వాళ్ళకైతే ఇబ్బందుండదండి. అదే కనుక ఏదైనా ఊర్లో స్టే చేసి అక్కడే భోజనం చేసే వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బందైన పరిస్థితి. మధ్యాహ్నం 3కి ఆగిపోయామంటే నైట్ భోజనం ఉండదు. ఏముండవు. ఇంకా మేమలా బయటికి వెళ్ళాం కదా! వెళ్ళిన తర్వాత అక్కడ మేము కొంచెం స్నాక్స్, బిస్కెట్సు మాధవి బర్త్‌డే కదా! సో, ఏదైనా మేము వెళ్ళిపోయాక లుంబినిలో ఒక కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాం. కానీ అవ్వలేదు. సో, ఇక్కడ ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ దొరుకుతాయా? లేకపోతే ఇంకేమైనా తినడానికి కొనుక్కోవాలా? ఇంకెన్ని గంటలు ఇక్కడ ఆగిపోతామో తెలీదు. ఆ రోడ్ ఎప్పుడు క్లియర్ అవుతదో తెలీదు. సో, దానివల్ల ఇంక అందరికీ కూడా అయోమయ పరిస్థితి. అందరూ కూడా ఏవోటి అందరూ కొనుక్కుంటూ ఉన్నారనమాట. ఇంక ఏ హోటల్‌కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర పాలు లేవనేసారు టీలు తాగడానికి. అండ్ ప్రతీదీ కూడా ఇంక హై కాస్ట్ చెప్పారనమాట. మరి ఇంక వాళ్ళకి ఇదే అవకాశం కదండీ! ఒక 10 ఇల్లులున్న ఊరనమాట. అంతకు మించి అక్కడేం లేదు. జస్ట్ ఇలా ఒక 2, 3 షాపులు, ఒక 4, 5 ఇల్లులు అంతే టోటల్‌గా ఊరి పరిస్థితి. సో, చూడండి ఇక్కడ నుండి మీకు చూపిస్తాను. ఆ ప్లేస్‌కైతే వచ్చాము మేము. ఇదంతా ఈ రోడ్డంతా చూసారా? మట్టి మట్టి అనమాట.
సో దూరంగా అయితే పొక్లైన్తో పనులు జరుగుతున్నాయి. చూసారు కదా ఎంత ఎత్తు పెరిగిపోయిందో మట్టి. జస్ట్ ఒక 50 అడుగుల దూరం అండి అంతే. ఆ మట్టి వచ్చి చేరిందంతా 50 అడుగుల్లో ఉంది. ఆ 50 అడుగులు దాటిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఫ్రీయే అనమాట. సో ఈ ఒక్క ప్లేస్ దగ్గర స్టక్ అయిపోయింది మట్టి అంతా కూడా. చూసారు కదా పొక్లైన్స్ అయితే పనిచేస్తున్నాయి అలాగా. 2 గంటలు, 2 గంటలు, 2 గంటలు అని చెప్పారు. 2 గంటల్లో క్లియర్ అయిపోతుంది, 2 గంటల్లో క్లియర్ అయిపోతుంది అంటే మేము అలా వెయిట్ చేసాం కానీ అది క్లియర్ అవ్వలేదు. టోటల్గా అయితే ఒక 13 అవర్స్ టైం పట్టింది క్లియర్ అవ్వడానికి. ఇంకా అర్ధరాత్రి ఆ బస్సులోనే మేమంతా ఉన్నాము. అంటే అక్కడే బస్సులోనే కూర్చున్నాము. చూడండి ఈ దాని మీద వచ్చి పడిందంట మొత్తం. కానీ లక్కీగా ఎవరికి ఏమీ అవ్వలేదని చెప్పారు. సో నేపాలీస్ ఒక ఆయన వచ్చి కొంచెం అసలు మేము బస్సు కూడా పక్కకే పెట్టారు. జస్ట్ ఇంకా కొంచెం పక్కకు జరగమని చెప్పాడనమాట. ఎక్కడ వెళ్ళమంటావు ఖాళీ లేదు కదా అంటే ఇంకా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఉన్నారనమాట అక్కడ డ్రైవర్లు. ఇంకా వెంటనే మా డ్రైవర్ ఏం చేశారంటే ఇంకా అందరూ లోపల కూర్చోండి అంటే అందరం అప్పటి వరకు బయటన కూర్చున్నాం. ఇంక అందరూ బస్సులోకి వచ్చేయండి, డోర్స్ వేసేస్తాను బస్ డోర్స్ అని చెప్పి ఇంకా నైట్ 7:30 నుండి ఇంకా బస్సులోనే కూర్చున్నాం అనమాట. ఒక లైట్ వేసుకుంటే అది ఇండియన్ బస్ అని తెలిసిపోద్దని అలా చేశారు. లైట్లు వేసుకోకుండా అందరము కళ్ళు మూసుకుని జాగరణ చేసినట్టే అయ్యింది. అది ఎక్కడ వస్తుంది? కొండలోంచి వస్తుంది. అంటే మాది యూపీ బోర్డు ఉన్న బస్ అనమాట మాది. అందుకని ఆ బోర్డు కనబడకుండా చూశారు. అంటే బోర్డు కనబడితే మళ్ళీ వచ్చి పేచీ పెడతారు వీళ్ళని కొంచెం గొడవ చేసినట్టు చేశారనమాట. ఇంకా నేపాలీస్ అంట ఒకళ్ళు మొదలెడితే చాలామంది వచ్చేస్తారట గ్రూప్గా. అందుకని కొంచెం డ్రైవర్ అయితే భయపడ్డారు. మా సేఫ్టీ కోసం ఇంకా కొంచెం టైం అయినప్పటికీ మాకు వెంటిలేషన్ కూడా రాలేదు. అప్పుడు పైన ఏసీ ఇవి పక్కకు జరిపి కొంచెం వెంటిలేషన్ ఏర్పాటు చేశారనమాట. సో కొంచెం సేపు అయితే మేము పర్వాలేదు ఇలా మాట్లాడుకుంటూ అందరూ అంటే వెళ్తురున్నంత వరకు అయితే ఇలా బయటనే కూర్చున్నాము. మాధవి బర్త్డే కదా, సో అక్కడే ఆ ప్లేస్లోనే బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకున్నాము. బస్సులో సరిపడా అందరికీ కూడా అవి తన పంచిపెట్టింది బర్త్డే పార్టీ కింద. నేను కప్పేసుకున్నారు. చలేస్తుందా? పడుతుందా? మా టూర్ రిప్రజెంటేటివ్ కూడా ఇంకా 6:30 అయ్యింది అని చెప్పి ఇంకప్పుడు అక్కడే వంట స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇది అయ్యేలా లేదు, ఇక్కడే మనకి ప్లేస్ ఉంది కదా అని చెప్పి వంట ఇక్కడే స్టార్ట్ చేసేసారు. చాలా అంటే ఆ టైంలో అక్కడ వండడం అనేది కష్టమే కదండి, కానీ వాళ్ళు బాగానే చేసి పెట్టారు మాకు. ఆకలితో ఎవరు ఉండకూడదు అని చెప్పి టమాటా రైస్ ఒకటి చేసి మాకు వేడివేడిగా ఇచ్చేసారనమాట. ఇదైతే మెచ్చుకోదగిన విషయం అండి, ఆ పరిస్థితిలో కూడా వంట చేసి పెట్టడం. వంట ఆయన భవానీ గారు ఒకళ్ళు ఆయనకి హెల్పర్గా కొయ్యడానికి తోమడానికి ఒక లేడీ ఉన్నారు. అండ్ ఇద్దరు హెల్పర్స్ అనమాట వడ్డించేవాళ్ళు. సో వీళ్ళు నలుగురు మాకు టూర్కి వచ్చిన వాళ్ళు. సో లక్కీగా అన్ని బస్సులో ఉంటాయి కాబట్టి వీళ్ళు క్యారీ చేస్తారు కాబట్టి వండి మాకు వేడివేడిగా వడ్డించారు. సో మేము కొంతసేపు అటు కొంతసేపు ఇటు అలా నడుస్తూ ఉన్నాం అనమాట ఆ టైం అంతా కూడా. కొంతమంది చిన్నపిల్లలతో కూడా కారులో వచ్చిన వాళ్ళు అలా అంతసేపు వెయిట్ చేయాలంటే కష్టమే కదండి. ఆ పిల్లలకి ఏమైనా తీసుకొచ్చారా లేదా లేకపోతే ఎలాగ పాపం అని అనిపించింది అనమాట మాకు. పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకా భవానీ ఏం చేశారంటే మేము భోజనం చేసాక ఇంకేమైనా కొంచెం మిగిలితే అది కూడా తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి ఇచ్చి వచ్చారనమాట.
అది కూడా ఎంతో కొంత పుణ్యమే కదండి. ఆ టైంలో మనకి ఫుడ్డే కావాల్సింది, ఇంకేం అవసరం ఉండదు. అలాంటి టైంలోనే మనకి ఫుడ్ ఉంటే చాలు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే ఆ నైట్ అంతా కూడా బిక్కు బిక్కుమంటూ గడిపాము. ఎక్కడ ఎటువైపు ఏ కొండ చరి విరిగి పడుతుందా, బస్సు మీద విరిగి పడుతుందా, మనం ఏమైనా లోయలో కొట్టుకెళ్ళిపోతామా అని కొంచెం భయం అయితే వేసింది. కాకపోతే ఇక్కడ మాధవి ఉంది కదండి, తను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసిందనమాట. అంటే భార్యాభర్తల బంధాలు అనుబంధాల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగింది, వాళ్ళ లైఫ్ ఎలా సాగింది, ఇవన్నీ కూడా మేము సరదాగా అందరం బస్సులో కూర్చొని ఈ వంట అయ్యేలోగా మేము కబుర్లు చెప్పుకున్నామన్నమాట. అదైతే మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆయనే కాదమ్మా నేర్చుకోవాలి మీరు రండి సరే అక్కడే ఉంది బ్లూ కలర్ లో పడుతుందా? చూడు మాధవి బర్త్డే అందరూ ఒకేసారి ఒక దగ్గర కూర్చొని అబ్బో చిన్నపిల్ల తెలియక జీడిపప్పు అనుకుంటాను. జీడిపప్పు ఉందండి. అయ్యయ్యో ఓకే, జీడిపప్పు వేసాం అందులో. ఎందుకు భవాని ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళలేదు? మరి స్మూత్ గా ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ అన్నమాట. స్నేహితుడు సుధాముడు కుచేరుడికి దరిద్రం ఎందువల్ల వచ్చిందండి? అతను మహాపండితుడు. మీరు మరి అంత డీప్ గా అడగండి. మామూలుగానే నాలెడ్జ్ లేదని వాళ్ళు మీరు సుధాముడికి చిన్నప్పుడు ఇవ్వకుండా తను తినేసాడు. కరెక్ట్. మీరు గురుపత్ని అంటే కుచేరుడును అంటే సుధాముడు, అతను కృష్ణుడు స్నేహితుడు. గురువు గారి భార్య ఏం చెప్పింది? అడుగులు ఇచ్చింది పొట్టలో పెట్టి, బాబు అడలోకి వెళ్తున్నారు, నువ్వును కృష్ణ పరమాత్మ తినమని చెప్పింది. తినమని చెప్పి అడిగితే ఏం లేదని చెప్పాడు. లేకుండా అయిపోయింది. అది అందువల్ల అమ్మడి అతను ఎప్పుడు జరిగింది తెలుసండి? ఈ బాకీ తీర్చాడు, ఎప్పుడు తీర్చాడు అది అది ఎంతో కొంత షేర్. అందరి తాలూకు వివాహ జీవితాల గురించి వాళ్ళ అభిప్రాయాలు అనమాట. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఏంటన్నది చెప్పారు ప్రతి ఒక్కరు కూడా. అందరూ సీనియర్స్ కాబట్టి విని నేర్చుకోవచ్చండి. కానీ బస్సులో అందరూ కూడా మంచిగా చూసుకుంటున్నారనే మాటే చెప్పారు. అలాగే చూసుకున్నారండి, మేము చూస్తున్నాం కదా. ఒక్కళ్ళు కూడా భార్య మీద విసుక్కున్న వాళ్ళు కానీ ఇలా అనేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీకు భార్యాభర్తల అనుబంధాల గురించి ఒక టాపిక్ అనమాట. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.